కానీ ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే. ఎందుకంటే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే. అది మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏది అవసరమో ఇప్పుడు ఈ జరుగుతానే ఉంటాయి. ఇప్పుడు టైలరింగ్ కోర్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, చికెన్ కర్రీ వర్క్స్ ఇవన్నీ జరుగుతానే సమయంలో మేము ఆ టైం అప్పుడు ఏది డిమాండ్లో ఉందో ఆ కోర్సెస్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం మేము బ్యూటిషియన్ కానీ, తర్వాత ఇతర కోర్సెస్ కూడా మేము ముందుకి తీసుకెళ్తున్నాము. అట్లానే ట్రస్ట్ ద్వారా 15 ఫుడ్ కార్ట్స్, 65 పుష్ కార్ట్స్, 82 టైలరింగ్ మెషిన్స్, 4 ట్రైసైకిల్స్ డిసేబుల్డ్ వాళ్ళకి అందజేశాము. సో మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మా మహిళలకి, మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరూ నేర్చుకుంది మీకోసం, మీ అభివృద్ధి కోసం. మీరు తప్పకుండా ఇప్పుడు మీరు దీంట్లో సంపాదించేది మీకోసం మీరు పెట్టుకుని, మీరు ఒకళ్ళని అడగక్కర్లేదు. అది మీ ఇష్టంగా మీరు ఖర్చు పెట్టుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే మనం స్త్రీలో 10 రూపాయలు మన చేతికి వచ్చిందంటే ఎమ్మటే మనం ఆలోచించేది మన పిల్లలకి ఏమి వండి పెట్టాలా, కొనాలా, లేకపోతే మన భర్తలకి ఏం వండి పెడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇది ఒట్టి స్త్రీని ఆలోచిస్తుంది, పురుషుడు ఆలోచించడు. అందుకే మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కనుక ఒక 10 రూపాయలు ఇది మీరు సంపాదించుకుని మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ ధైర్యం, ఆ సంతోషం వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక సాటి స్త్రీగా నేను కూడా ఒక గృహిణిగా ఉండేదాన్ని, ఇప్పుడు ఒక కంపెనీని నడుపుతున్నాను. అది ఆ ధైర్యం కూడా అది నాకు ఇస్తుంది. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి ధైర్యంగా నేను ఎట్లా నడపగలుగుతున్నాను, ఇప్పుడు తలెత్తుకుని నేను ధైర్యంగా ముందుకి సాగగలుగుతున్నాను. అది ప్రతి ఒక్క స్త్రీలోనూ అది మీ చేతిలో ఉంది. మీరు ఎట్లా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో మరొక్కసారి అట్లానే మీ కుటుంబం, బిడ్డలు, భర్తల కోసమే కాదు, మీ ఆరోగ్యాలు కానీ మీ భవిష్యత్తు గురించి కూడా మీరు చాలా ఆలోచించాలని నేను కోరుతున్నాను. మరొక్కసారి మీడియా వాళ్ళకి మరియు మా ట్రస్ట్ టీంకి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను, నా పేరు కాదు, ఇది అంతా మా టీం వర్క్. ఐడియాలు నాకు ఉండొచ్చు, కానీ అది ముందుకు తీసుకెళ్లేది ఎప్పుడు నేను నమ్మేది టీం. అది వాళ్ళ ద్వారానే నేను ఇట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా. సో అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై స్త్రీ శక్తి. కుప్పం తరఫున మీకు ఒక చిన్న సన్మానం మేడం. ఒక నిమిషం. కుప్పం తరఫున మేడం గారికి గోల్డెన్ ఫిష్ అవార్డు తరఫున, కుప్పం తరఫున, మా జిల్లా తరఫున కంగ్రాచులేషన్స్. దీనికి ముందల ఒకళ్ళిద్దరు ఈ స్త్రీ శక్తిలో పాల్గొన్నాళ్ళు వాళ్ళు కొంచెం 2 ముక్కలు మాట్లాడితే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు రాండి, వీళ్ళు మాట్లాడి, ఎందుకంటే వీళ్ళు దూరం నుంచి వచ్చారు కదా, అట్లా వస్తాను. ఇది తీసుకోండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన శ్రీమతి నారా భువనేశ్వరి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పూజ.
నేను కుప్పం నియోజకవర్గం నుండి వచ్చాను. నేను ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీ శక్తి ద్వారా ఎంబ్రాయిడింగ్ చికెన్ కర్రీ వర్క్ నేర్చుకున్నాను. అది మాకెంతో ఉపయోగపడుతున్నది. ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీ శక్తి ద్వారా చికెన్ కర్రీ నేర్చుకుని అక్కడే వర్క్ చేస్తూ నేను ఎంతో కొంత సంపాదించగలుగుతున్నాను. అందుకే హృదయపూర్వక మేడం గారికి నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా బాగా మాట్లాడారు. అదే శ్రీమతి గౌరవనీయులైన నారా భువనేశ్వరి మేడం గారికి నా నమస్కారాలు, మా ధన్యవాదాలు. మేము కుప్పంలో టౌన్లోనే ఉన్నాము. సాధారణంగా ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లోనే ఉన్నాము. మేము ఈ ట్రస్ట్ పెట్టడం వల్ల అక్కడికి వచ్చి మేము టైలరింగ్, జూట్ బ్యాగ్, చికెన్ కర్రీ వర్క్స్ నేర్చుకొని మేము సంపాదిస్తూ మా ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటున్నాము. టైలరింగ్ లో దాదాపు ఫస్ట్ ఒక 6 months ముందు నాకు ఫ్రీగా మిషన్ ఇచ్చారు. దాంట్లో ఒక 10,000 దాకా సంపాదించాను. అవి కుట్టుకుంటూ బయట వాళ్ళకి కుట్టిస్తూ ఒక 10,000 దాకా సంపాదించాను నేను. అది ఫ్యామిలీకి సపోర్ట్ గానే ఉంది. అలాగే జూట్ బ్యాగ్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాం. 3 months తీసుకొని అక్కడ ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు మమ్మల్ని సార్ వాళ్ళు పిలిచి అక్కడ వర్క్ చేయించుకుంటూ మాకు అమౌంట్ పే చేస్తా అన్నారు. దాంట్లో ఒక 3,000 దాకా తీసుకున్నాము. అలాగే చికెన్ కర్రీ వర్క్ కూడా నేర్చుకొని అక్కడే సెంటర్ దగ్గరికే వెళ్ళి వేస్తూ ఒక టైం దొరకనప్పుడు ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర వేసుకొని తీసుకొచ్చి ఇచ్చి మేము అమౌంట్ తీసుకుని ఒక దాదాపు 6,000 దాకా అందులో నుంచి తీసుకున్నాము. మా పేరెంట్స్ మాకు ఓరల్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు, కానీ అమ్మగారు మాకు చాలా ఓరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కుప్పం నుంచి హైదరాబాద్ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మగారు. థ్యాంక్ యూ మేడం. నారా భువనేశ్వరి మేడంకి ధన్యవాదాలు. మేడం, నేను 2 డిప్లొమా చేసినాను, కానీ నా పిల్లల కోసం నేను బయట పోయి జాబ్ చేయలేను. ఎందుకంటే నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు సార్. నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మా ఇంట్లో పేరెంట్స్ అంత సపోర్ట్ చేయలేరు పిల్లల్ని చూసుకునే దానికోసము. నేను జాబ్ పోతే నేను చేసింది మెడికల్ సైడ్ కాబట్టి నాకు లీవ్ ఉండదు, టైమింగ్స్ అడ్జస్ట్ అయ్యలేదు. పిల్లల కోసం నేను జాబ్ చేయలేను. అందుకోసం మేడం ద్వారా ట్రస్ట్లో నేను టైలరింగ్ నేర్చుకున్నాను, థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకున్నాను. దీని ద్వారా నేను కొంచెం నా ఫ్యామిలీని నేను కొంచెం మా ఆయనకి హెల్ప్ చేయగలను, ప్లస్ నా పిల్లల్ని నేను చూసుకుని అవుతుంది. థ్యాంక్ యూ మేడం. 2 డిప్లొమాలు హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీడియాని పంపించి మీరు ఇక్కడే ఉండండి, నేను పంపించేసాను. ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే స్త్రీ, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను,